జిఎస్టీకి సంబంధించి ఎప్పటి నుంచో స్లాబ్ల వైజ్గా చూస్తే చాలా అంటే హై స్లాబ్స్ ఉండడం వల్ల చాలా వస్తువులు రేట్లు పెరిగిపోవడం, మన భారతదేశపు ఎకానమీ కూడా ఎందుకంటే ఆ రేట్లు పెరగడం వల్ల మన కొనుగోలు శక్తి కూడా లేకపోవడం, కొనుగోలు శక్తిని మన ఎగుమతులు దీనివల్ల జిఎస్టీ 2.0 నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మొన్న పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు, క్యాబినెట్లో చర్చ జరిగినప్పుడు నిర్మలా సీతారామన్ గారు మొన్న రీసెంట్లీ 18% ఉన్నది, 5% వరకు చాలా వస్తువులు అంటే మెడికేటెడ్ వస్తువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అద్భుతం అండి. దీనికి తోడుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చాలా వాటికి మద్దతు తెలుపుతూ నిన్న మన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు తెలిపారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మద్దతు తెలిపారు. ముఖ్యంగా భారతదేశంలో దీనివల్ల మనకి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం కొంచెం తగ్గచ్చేమో, కానీ రాబోయే రోజుల్లో బాగా ఇంక్రీజ్ అవుద్ది. ఈ ఇంక్రీజ్ అయిన విధానంలో మన రాష్ట్రానికి కూడా సరైన ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి ప్లస్ జిఎస్టీ 2.0 భారతదేశం దాని యొక్క అభివృద్ధిలో ముందుగా, ఎందుకంటే ఈ రోజున ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కానీ గ్లోబల్ వైజ్గా ఉన్న నిర్ణయాలు కానీ మన భారతదేశంలో వస్తువు మన దగ్గరే కొనాలి, మన దగ్గర కొనుగోలు శక్తి ఉండాలి, అలాగే మన దగ్గర కొనుగోలు శక్తి అయిన తర్వాత మనం అది ఎగుమతి చేసే విధంగా ఉండాలని చెప్పేసి శ్రీ నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇది చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంకొక ఇటువంటి జిఎస్టీలో ఎప్పుడో 18%, 5% రావడం, సామాన్యులకు కూడా అందుబాటులో రావడం, అలాగే మెడికేషన్ వస్తువులన్నీ తగ్గిపోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. జై హింద్. దీనికి డబుల్ ఇంజిన్ సర్కార్కి సహకరించిన దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలు.